హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు కాశీలో నేను తిలబండేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వచ్చాను. ఈ శివలింగాన్ని ప్రత్యేకమండి, చాలా ప్రత్యేకమైన శివలింగం ఇది. ఓం నమ శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీదేవి రాజ్ వచ్చేసా మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చేసా. కాశీలోని తిలబాండేశ్వర్ మహాదేవ్ దేవాలయానికి వచ్చేసాను. ఈ దేవాలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది. ఈ తిలబాండేశ్వర్ మహాదేవ్ దేవాలయం చాలా పురాతనమైనది. అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఈ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే, అన్ని శివలింగాల్లా కాకుండా ఈ శివలింగం ప్రతిరోజు నువ్వు గింజంతా పెరుగుతుందట. అందుకే ఈ స్వామిని సజీవమూర్తి అని అంటారట. బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి, ఈ శివలింగం పెరుగుతుందో లేదో మాకోసారి చూపించండి, ఈ శివలింగం మీరు చెప్పినట్టుగా పెరగకపోతే గనక ఈ గుడి తీసేస్తామని చెప్పారట. అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు ఈ శివలింగానికి చుట్టూరా ఒక తాడును కట్టి ఉంచారట. కొన్నాళ్ళకి ఆ తాడు తెగిపోవడంతో ఈ శివలింగం పెరుగుతుందని నిర్ధారించుకొని ఈ దేవాలయాన్ని ఏమీ చేయకుండా వెళ్ళిపోయారట. ఇక్కడ ఈ స్వామి స్వయంభూ అండి. ఈ శివలింగం ఏ యుగం నాటిదో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదట. అన్ని శివలింగాల్లాగా కాకుండా ఇక్కడ శివలింగం మాత్రం చాలా ప్రత్యేకంగా రౌండ్గా ఉంటుంది. భూమి ఆకారంలో ఉంటాడు ఇక్కడ ఈ స్వామి. ఈ శివలింగం పైన సూర్య చంద్రుల ఆకారాలు కూడా మనకు ఇక్కడ స్పష్టంగా కనపడతాయి. ఇక్కడ ఈ స్వామివారి మహిమ ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ స్వామివారు పితృదోషాలను పోగొడతాడట. పితృదోషాలు ఏవైనా ఉంటే ఆ దోషాలు పోకోకుండా అలాగే ఉంటాయట. పితృదోషాలు అనేవి లేకుండా చేసుకోవాలి అనుకుంటే కాశీ వచ్చినప్పుడు తప్పకుండా తిలబాండేశ్వర్ మహాదేవ్ దేవాలయానికైతే వచ్చేయండి. కాశీకి వచ్చి గంగలో స్నానం చేసి గంగా జలాన్ని తీసుకొని ఈ శివలింగం పైన అభిషేకం చేయండి. ఇలా చేస్తే పితృదోషాలు ఏవి ఉన్నా పోతాయట. ఈ దేవాలయంలో చాలా మటుకు చిన్న చిన్న శివలింగాలు ఎన్నో ఉన్నాయండి. ఇక్కడ దేవీ దేవతా విగ్రహాలను కూడా చాలా మనం దర్శించుకోవచ్చు. మనం లోపల దేవాలయంలోనికి వెళ్తే దేవాలయం అయితే చాలా విశాలంగా ఉంటుంది. పురాతనమైన రాతి కట్టడంతో ఈ దేవాలయం ఉంటుంది. చిన్న చిన్న శివలింగాలు, కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఇలా ఎన్నో దేవతా విగ్రహాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. చిన్న చిన్న గుడిలో ఈ దేవతామూర్తులను మనము దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో శారదామాత కొన్ని రోజులు గడిపినట్టుగా ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు కాశీకి వచ్చినప్పుడు ఈ దేవాలయానికి వచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకొని వెళ్ళినట్టు భక్తులు చెప్తారు. ఇలా ఎన్నో అద్భుతమైన ప్రత్యేకతలున్న ఆలయం ఇది. ఈ దేవాలయానికి వస్తే స్వయంభుగా వెలిసిన ఈ శివలింగమే కాకుండా అన్ని దేవతామూర్తులను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో లేని దేవుడు అంటూ ఎక్కడా లేదండి. ఈ దేవాలయంలో మరొక ప్రత్యేకం ఏంటి అంటే ఈ దక్షిణామూర్తి. ఇక్కడ దక్షిణామూర్తిని ఏమి కోరుకున్నా కోరిక నెరవేరుతుందట. అన్ని దేవతామూర్తుల విగ్రహాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది తిలబాండేశ్వర్ స్వామివారిని. స్వయంభుగా మన చేతులతోనే మనం ఇక్కడ అభిషేకం చేయొచ్చు. ఈ దేవాలయం కిందకి వెళితే అక్కడ శనీశ్వరుడు, మరో శివలింగం కూడా మనం దర్శించుకోవచ్చు. ఎంతో పురాతనమైన శివలింగం శనీశ్వరుడండి ఇప్పుడు మనం చూస్తున్నది. చూస్తేనే మనకు తెలుస్తుంది ఇది చాలా పురాతనమైన దేవాలయం అని. ఇక స్వామివారినైతే దర్శించుకుందాం. నా చేతులతో ఇక్కడ అభిషేకం చేయడం నేను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి.
ఈ అదృష్టాన్ని నాకు కల్పించిన ఆ శివయ్యకి ఎంతో రుణపడున్నాను. ఇక్కడ శివలింగాన్ని అభిషేకం చేసి నా 2 చేతులతో అలా తాకితే ఒక రకమైన వైబ్రేషన్స్ వచ్చాయండి. ఈ దేవాలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. పుణ్యానంద స్వామి పుణ్యానంద వారణాసి గుడిలో ఉంటానమ్మా. గుడిలో సేవ చేస్తాను. తిలబాండేశ్వర గుడిలో సేవ చేస్తాను. 6 ఇయర్స్గా ఇక్కడనే ఉంటాను, సేవ చేస్తాను. మళ్ళీ వారణాసి అనేది వారణాసి అని గుడి గురించి మాట్లాడేదే, వారణాసి గురించి మాట్లాడేది. గుడి గురించి దోబరయ్యగల నువ్వుల పంట. ఇది దోబరయ్యగల నువ్వుల పంట. దాంట్లో శివయ్య నువ్వు గింజనే బయట వచ్చారు. నువ్వు గింజ బయట వచ్చి రోజుకు నువ్వు గింజ పెరుగుతూనే ఉంటారు. అనాది జాగ్రత్త స్వయంభూ శివలింగం. ఇప్పుడు కింద నుంచి 40 అడుగులు బయట వచ్చారు. మధ్యలో సూర్య భగవాన్, సైడ్లో చంద్ర భగవాన్ ఉంటారు. శివలింగంలో మధ్యలో సూర్య, సైడ్లో చంద్ర భగవాన్ ఉంటారు. చూసారా లేదా? అనాది జాగ్రత్త స్వయంభూ శివలింగం. దోబరయ్యంలో విభాండక మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. విభాండక మహర్షి కశ్యప ప్రజాపతి సూర్య భగవాన్ తండ్రి, శిష్యుడు విభాండక మహర్షి, శిష్యుడు తండ్రి ఇక్కడ తపస్సు చేశారు. తపస్సు చేసేటప్పుడు భగవాన్ దర్శనం ఇచ్చారు. భగవాన్ దర్శనం ఇచ్చి రోజుకు నువ్వు గింజ పెరుగుతాను, ఎవరు వచ్చి చూస్తారో అందరికీ మోక్షం ఇస్తానని శివయ్య విభాండ మహర్షి దగ్గర చెప్పారు. విభాండ మహర్షి ఉండేటప్పుడు అక్కడ ఆ గుర్తు కోసం అక్కడ ఒక ప్రతిష్ఠ ఉన్నది. చాలా విశిష్ట ప్రతిష్ఠ. అది చాలా విశిష్ట ప్రతిష్ఠ. అక్కడ ఉండేదానికి ఉదయం చేమేశ్వర ఘాట్ పక్కనే ఉంటుంది. ఇక్కడ రాజాఘాటు, చేమేశ్వర ఘాటు, కేదార్ ఘాట్. ఉదయం 3:30, 4:30 బ్రహ్మముహూర్తంలో అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి గంగాదేవిని తెచ్చి ఇక్కడ రావాలి. మీరు ఉదయం 5:30, 6 ఇక్కడ వస్తే కింద లోపలికి వెళ్ళాలి. కింద లోపలికి వెళ్ళి ఫస్ట్ తల్లి తండ్రి గురుస్మరణం చేయాలి. తల్లి తండ్రి గురుస్మరణం చేసి ఆ శివలింగానికి 3 ప్రశ్నం చేయాలి. ప్రశ్నం చేసి తెలిసి తెలియకుండా ఏమి శాపం పాపం ఉంటే అన్ని క్షమించి మాకు మోక్షం ఇవ్వండి దేవుడి దగ్గర కోరిక పెట్టి ఆ గంగాదేవిని 3 సార్లు పోయాలి. పోసి బాగా నమస్కారం పెట్టి బయట వచ్చేటప్పుడు దేవుడికి క్షమాయాచన. కరచరణ కుదం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మనసం వా అపరాధం విహితం వా సర్వమేద క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభు. ఈ మంత్రం చెప్పి బయట రావాలి. మంత్రం తెలియదా? మనం చేస్తాం కదా, ఏమైనా పొరపాటు తప్పు ఉంటే మీరు క్షమించండి చెప్పి బయట రావాలి. మళ్ళీ తిలబాండేశ్వర దగ్గర వెళ్ళాలి. అక్కడ వెళ్ళి దేవుడికి 3 ప్రశ్నం చేయాలి. ప్రశ్నం చేసి దేవుడికి కొద్దిగా నల్లమూరు కొద్దిగా పెట్టాలి. పెట్టి బాగా ఆ గంగాదేవిన అక్కడ 3 సార్లు అక్కడ పోసి బాగా నమస్కారం పెట్టి అక్కడి నుంచి చూస్తే శిఖరం దేవుడు నంది. ఒకేసారి 3 దర్శనం. ఏ గుడిలో ఒకేసారి 3 దర్శనం లేదు. ఇక్కడ శిఖరం దేవుడు నంది. అక్కడి నుంచి చూస్తే ఆ దర్శనం చూస్తే మీకు ఎన్ని జన్మల్లో ఉంటే శాపం పాపం అన్నీ వెళ్ళి మోక్షం దొరుకుతుంది. ఇది గుడి. దీనికి ఎంత గుడిలో ఏమి టికెట్ లేదు. నమశివాయ నమశివాయ. ఇంకా ఉంటుంది మా గుడి ఎక్కడ ఉంటుంది. బ్రహ్మసూత్ర శివలింగం ఉంటుంది. అది ఒక లింగం చూస్తే 1,00,000 లింగం చూసిన పుణ్యం. బ్రహ్మసూత్ర శివలింగం. శివకోడి స్తూపం ఉంటుంది ఆ పక్క. దానికి 12 ప్రశ్నం చేస్తే కాశీలో మోక్షం దొరుకుతుంది. శివకోడి స్తూపం ఉంటుంది, చాలా పవర్ఫుల్. మళ్ళీ దాని దక్షిణామూర్తి ఆంజనేయులు ఉంటారు ఆ పక్క. దక్షిణామూర్తి చిన్ముద్రాలు ఉంటారు, తెలుసా? చిన్ముద్ర దక్షిణామూర్తి ఉంటారు. దేనికి? మనకు అహంకారం ఉండాలి, అజ్ఞానం ఉండాలి, మాయ ఉండాలి, అజ్ఞానం ఉండాలి. ఇది 3. ఇదో చిన్ముద్రాలు ఉంటే దానికి మీనింగ్ తెలుసా? ఇది శరీరం, మా శరీరం. ఇది దేవుడు. ఈ శరీరం దేవుడి దగ్గర ఉంది, ముక్తి పొందాలి. ఈ 3 వదిలిపెట్టాలి మనం. ఏది? అజ్ఞానం, మాయ, అహంకారం. ఇదంతా వదిలిపెట్టి ఈ శరీరం దేవుడి దగ్గర వెళ్ళి ముక్తి పొందాలి. అదే చిన్ముద్ర అనేది. దక్షిణామూర్తి దాంట్లోనే ఉంటారు. దండిగా ఉంటుంది అమ్మ. ఇంకా దీన్ని చెప్పేదానికి కింద శనీశ్వర భగవాన్ ఉంటారు. రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు మూలదో బ్రహ్మ రూపాయ, మధ్యదే విష్ణు రూపునే, అగ్రత శివరూపాయ, రుచిరాజాయ దేనమః. దానికి రోజు స్నానం చేసి 7 ప్రశ్నం చేస్తే రావి చెట్టు మీరేమనుకున్నారో దాని నుంచి మీకు దొరుకుతుంది. శనివారం రావి చెట్టు ముట్టుకోవాలి, వేరే రోజు ముట్టుకోకూడదు.